బ్రిటన్‌లో ఆధార్ లాగా ఒక వ్యవస్థ అంటే మనకిక్కడ ఆధార్ మనకి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలు అందులో మెన్షన్ చేసుకొచ్చి, ఆ పైన ఆధార్ కార్డ్ ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనికొస్తుంటుంది. మనం ఏదైనా ఊరికి పోతే అక్కడ ఆధార్ అడ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదొక ఐడెంటిఫికేషన్ అనమాట. మనం ఏదైనా అప్లై చేసుకోవాలన్నా ఇంటి దగ్గర నుంచి ఏదైనా సరే ఇదే అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర దేనికైనా. అలాంటిదే సేమ్ ఇంప్లిమెంట్ చేయడానికి బ్రిటన్ ప్రయత్నించింది. కాకపోతే డిజిటల్ ఐడీ అన్నటువంటి దాన్ని. దాన్నక్కడ ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే చైనాలో ఇట్లాంటి డిజిటల్ ఐడీ వచ్చిన తర్వాత కరోనా టైంలో ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా లాక్ చేసేసిందక్కడ. అలాంటి టెక్నాలాజికల్ సిస్టమ్సే బ్రిటన్‌లో గూడా ఉంటాయి. కాబట్టి రేపు పొద్దున కీర్ స్టార్మర్ ప్రభుత్వం మొన్న గనక సాధారణ ప్రజలనే ఆ ఫేస్ యాప్‌ల ద్వారా పట్టుకొని సొంత ప్రజలనే కేసులు పెట్టేయడం. కాబట్టి రేపు పొద్దున అక్కడ పోరాటాలు చేసే వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి కేసులు పెడతారంటూ పబ్లిక్ ఒప్పుకోలేదు. దాని మీదన వీళ్ళు ఒక రెఫరెండమ్ లాంటిది ఇచ్చేస్తే మెజారిటీ ప్రజలు ఈ డిజిటల్ ఐడీ వద్దని తిరస్కరించడంతో కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి చుక్కెదురైనట్టే.